ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాన్ని ఏ విధంగా మనం చూస్తున్నాం? ప్రాముఖ్యంగా యవన బిడ్డలు, రేపు మదర్స్ డే కదా, తల్లిదండ్రులని ఎలాంటి కనుదృష్టితో, వాట్ ఈజ్ అవర్ పర్సెప్షన్? విలన్లలాగా ఎప్పుడు మనల్ని సరిదిద్దుతూ, ఎప్పుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టేలాగా ఉన్నామా? కానీ ఈ వాక్యాన్ని మీరు వినండి, మీ పర్సెప్షన్ మారుతుంది, మీరు చూసే విధానం, మీరు ఆలోచించే విధానం మారుతుందని నేను తప్పనిసరిగా చెప్పగలుగుతాను. కాబట్టి వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవుడివి తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన గొప్ప దేవుడివి తండ్రి, శక్తిహీనులను బలావృద్ధిలోకి నడిపించగలిగిన గొప్ప దేవుడివి తండ్రి, ప్రవ్వా గాఢాంధకారపు లోయలలో నీటి ఊటల్ని లేవనెత్తగలిగిన గొప్ప దేవుడివి తండ్రి. మా జీవితాలలో ప్రవ్వా మీరు మా తోడై ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా విజయ్ కుమార్ గారు, లతా గారు ప్రభా సంతానం కొరకే, మణికుమార్ గారు ఉద్యోగం కొరకే, రమ్య మరియు రత్నధర్మరావు గారు సంతానం కొరకే, ప్రగతి గారు వివాహం ఉద్యోగం కొరకే, జయకుమార్ గారు ఆరోగ్యం కొరకే, సుమలత మరియు చిన్న సంతానం కొరకే, పుష్పలత గారు గవర్నమెంట్ జాబ్ కొరకే ప్రభా, గ్రేస్ ఎంసెట్ రాస్తుంది, శిరీష గవర్నమెంట్ జాబ్ కొరకే, అశోక్ కుమార్ రక్షణ కొరకే, శాంతి ప్రభా సర్జరీ తర్వాత రికవరీ కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమంటున్నారు తండ్రి. వీరందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వాక్యం వింటూ మాకు ప్రార్థన అవసరతలు ఇవ్వకపోయినా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. ప్రాముఖ్యంగా ప్రభా ఈ వాక్యం విని హాస్పిటల్స్లో సీరియస్ కండిషన్స్లో ఉన్న బిడ్డల జీవితాల్లో ప్రభా రక్షణ, మారు మనసు, స్వస్థతను అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం. ప్రమిలాంటి గారు సుప్రీత్ కొరకే, తనుశ్రీ కొరకే, షారోన్ ఆంటీ గారి కొరకే, ప్రమిల బాయ్ గారి కొరకే, శాంత పరదేశి, కౌశల్యమ్మ, శివరాణి గారి కొరకే, ప్రభా సంధ్య గారి సుఖప్రసవం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి తల్లిని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఏ విధంగా నన్ను మమ్మల్ని మీరు బలపరుస్తారని, దీవించి ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితంపై నియంత్రణ కలిగి ఉన్న దేవుడివి తండ్రి. మా జీవితాల్లో మేము ఇటు అటు చూడకుండా ప్రవ్వా మీ వైపు చూసే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి, మేము మీ నుంచి తొట్టిల్లిపోయిన ప్రవ్వా మమ్మల్ని తిరిగి తీసుకొచ్చే ఒక అవకాశాన్ని మా జీవితాలు అనుగ్రహించే గొప్ప దేవ, మీరున్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు సజీవులుగా ఉండి మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ అద్భుతమైన ప్రేమని అనుభవించే అవకాశాన్ని మీ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా దయచేసినందుకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం. కాబట్టి ప్రవ్వా ఈ రక్షణ సువార్త కోట్లాది ప్రజలు వినేటట్టు వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిసెస్ వెంకటేశ్వర్లు గారు మరియు పద్మ గారు, వారు భీమవరం వాస్తవ్యులు తండ్రి. వారికి దేవుడు చేసిన మేలును బట్టి ప్రవ్వా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు. అదేవిధంగా ఈరోజు వారి మ్యారేజ్ డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహించి బలపరిచారు తండ్రి. వీరిని మీరు నిండుగా మెండుగా దీవించమని మేము బ్రతిమలాడుతున్నాం. వారి జీవితాల్లో వారికి సంతానాన్ని అనుగ్రహించండి. వారికి ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి. వీరికి అదేవిధంగా వీరు ఈరోజు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచి ఈ వాక్యం ద్వారా ఎవరైతే రక్షణ సువార్త విని రక్షణ పొంది దేవుడికి నా జీవితంపై నియంత్రణ ఉంది, నేను నిరాశ నిస్పృహపడకూడదు అని ఒక ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని రక్షణ పొందాలని తీర్మానం తీసుకున్న ఈ బిడ్డల్ని, అదేవిధంగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్న వాగ్దానం, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 5వ వచనం. దేవుడిస్తున్న ఆజ్ఞ, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. తండ్రి ఈ వాగ్దానాన్ని వీరి జీవితాల్లో నెరవేర్చి ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించే అనుభవంలోకి నడిపించి దీవించమని, వాక్యాన్ని బోధించబోతున్న నాతోని వినబోతున్న ప్రతి బిడ్డని ఆత్మీయంగా బలపడి రక్షణలోకి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మానవుని జీవితంలో పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ దృష్టితోని మనుషులను కానీ, ప్రవర్తనలు కానీ, మాటలు కానీ, మన జీవితాన్ని కానీ ఏ పర్సెప్షన్తో, ఏ దృష్టితో మనం చూస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. రేపు మదర్స్ డే, లోకరితంగా జరిపేది మదర్స్ డే కదా. మదర్స్ డే రోజే
మన లైఫ్లో మనం పువ్వులు ఇవ్వడము, మమ్మీని స్పెషల్గా ట్రీట్ చేయడము, ఈ విధంగా చేస్తుంటారు. కానీ బిడ్డలుగా మన జీవితాల్లో మీరు ఆలోచించవలసింది, మనం ఏ దృష్టితోని తల్లిదండ్రుల యొక్క గద్దింపుని, తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణని మనం చూస్తున్నాం అనేది ఆలోచించాలి. మీరు ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో ఒక సింహం, ఆడసింహం తన బిడ్డను పట్టుకుంది. ఒకవైపు నుంచి చూస్తుంటే ఆ ఆడసింహము బిడ్డను తినేస్తున్నట్టు కనపడుతుంది. ఇంకొక వైపు నుంచి చూస్తుంటే ఆ ఆడసింహము బిడ్డని కాపాడుకొని మోసుకొని వెళ్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మన పర్సెప్షన్ ఎలా ఉంది, మన దృష్టి ఏ విధంగా మనం జీవితాన్ని చూస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. ప్రాముఖ్యంగా యవన బిడ్డలు, నా తమ్ముడు, నా చెల్లెమ్మ, నా అక్కయ్య, అన్నయ్య, మీరు ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులు మన లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్. ఆఫ్టర్ గాడ్, నేను చెప్పే మాట, దేవుడి తర్వాత మన లైఫ్లో ఎంతో ప్రాముఖ్యమైన వారు ఎవరు అనంటే మన తల్లిదండ్రులు. తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని, త్యాగాన్ని దేనితోని కూడా మనం పోల్చలేము అనేది మనం గ్రహించాలి. ఈ ఫోటోని మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది, వారు సింహాలులాగా మన లైఫ్లో ఉన్న, విలన్లులాగా మన లైఫ్లో ఉన్న వారు మన క్షేమాన్ని కోరుకునేవారు. వారు జీవించలేనిది మన జీవితాల్లో మనం జీవించాలని కోరుకునేదే తల్లిదండ్రులు అనేది మనం గ్రహించాలి. కానీ మనం వారిని ఎప్పుడు విలన్గా చూసి, వారిని ఎప్పుడు మనం ఎదిరించి, తిట్టి, కొట్టి ఇలాంటివన్నీ మనం చేస్తుంటాం. ప్లీజ్, ఒక కుమారుడిగా, ఒక తోబుట్టుగా, మీ స్నేహితుడిగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నా విజ్ఞాపన, ఎన్నడూ కూడా తల్లిదండ్రులను అలా చూడకండి. అన్నయ్య, మీకు తెలీదు మా తల్లిదండ్రులు అనే మాట మీరు అంటుండొచ్చు, నాకు తెలియదు. మీ తల్లిదండ్రుల స్వభావము, వారి ప్రవర్తన నాకు తెలియకపోవచ్చు. కానీ ఆ తల్లిదండ్రులు ఇచ్చింది దేవుడు, అది మీరు మరవకండి. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఒక పక్షి, ఆ పక్షి ఐస్తో నిండిపోయింది. తన మీదంతా ఐస్తో నిండిపోయింది. ఆ పక్షి అంతా ఐస్తోని, ఆ ఐస్తో నిండిపోయి ఉంటే, ఇదంతా ఆ మంచుతో అంతా నిండిపోయి ఉంటే ఏంటిది అని చెప్పి ఆ పక్షిని ఇలా పక్కకి జరిపితే ఆ పక్షి కింద ఏమున్నాయి? పక్షి పిల్లలు ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క ప్రేమ అలాంటిది. మదర్స్ డే సందర్భంగా తల్లి యొక్క ప్రేమ అంత గొప్పది అనేది గమనించాలి. తను మంచులో తడిచిపోవడానికి, మంచులో ఉండిపోవడానికి, మంచి చలిలో తను ప్రాణాన్ని త్యాగము చేయడానికి ఆ పక్షి సిద్ధపడింది. బిడ్డలకి ఏమి కాకుండా ఉండడానికి ఆ పక్షి అంత గొప్ప త్యాగాన్ని చేసింది. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, మీ తల్లిదండ్రులు కూడా అంత గొప్పవారే. తల్లి ప్రేమ అంత గొప్పది. మీరెన్నడూ కూడా మీరు మరవకండి అనేది నా మనవి. జస్ట్ థింక్, నేను చెప్పే మాట, ఈ ఫోటోని మీరు చూడండి, ఈ వీడియోని మీరు చూడండి. ద పర్సెప్షన్, మీరు ఏ దృష్టితో మీరు చూస్తున్నారు. తల్లిదండ్రులు మీకు వ్యతిరేకులు కాదు. తల్లిదండ్రులు మీ నష్టపోవాలని కోరుకునేవారు కాదు. వారికంటే మంచి జీవితాన్ని జీవించాలని కోరుకునేదే తల్లి, తండ్రి అనేది మీరు మరవకండి. కాబట్టి అలాంటి పర్సెప్షన్, అలాంటి దృష్టి మీ జీవితాల్లో రావాలి, అలాంటి ఆలోచన మీ జీవితాల్లో రావాలి అని చెప్పి మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులు అనే ఈ సంస్థ, ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి మీ జీవితాల్లో మీరు మరవకండి. మీ కొరకు ప్రార్థించే మీ కుటుంబం, యేసు అనుచరులు అనే కుటుంబం ఉంది. మీ కుమారుడిని, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని, మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి భక్తి సింగ్ అనే నేను ఉన్నాను అనేది మీరు మరవకండి. నేను చెప్పే మాట, మీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ, మీ సెటిల్మెంట్స్ విషయంలో కానీ, మీ స్నేహాల విషయంలో కానీ, మీ జీవిత విధానంలో కానీ, మీకున్న అలవాట్లలో కానీ మీ తల్లిదండ్రులు కోరుకునేది మీ క్షేమమే. ఈ సమూహం ఏ విధంగా కనపడుతుందో, లోకానికి ఒకలాగా కనపడుతుండొచ్చు, మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఒకలాగా కనపడుతుంది. ఇదేంటిది ఇంత డిసిప్లిన్, ఇదేంటిది ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు, ఇదేంటిది ఇంత ఇది చేస్తున్నారు అని కనపడుతుండొచ్చు. కానీ వారు మీ క్షేమం కొరకే మీరు చేసేది అనేది మీరు గమనించాలి అనేది నా మనవి. అట్టి కనుదృష్టి, అట్టి ఆలోచనలు దేవుడు మీ జీవితాల్లో, దేవుడి చూపు, దేవుడి ఆలోచనలు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 41వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ 41వ అధ్యాయంలో కొంచెం వివాదాస్పదమైన మాట ఏంటిదనగా 2వ వచనం. ఈ 2వ వచనంలో మీరు గమనిస్తే తూర్పు నుంచి వచ్చిన ఒక నీతి మంతుడు అనే మాట అక్కడ రాయబడింది. అనగా తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించే వాడిని తీర్పు నుంచి పిలిచిన వారు ఎవరు అనే మాట ఇక్కడ రాయబడ్డది. బైబిల్ జ్ఞానుల పరంగా మీరు గమనిస్తే ఇది ఎవరు అనేది చాలా తర్జనమర్జనగా ఉండేది. దీనిని ఎంతో లోతైన అధ్యయనం చేసి ఒక కంక్లూజన్కి నేను రావడం జరిగింది. దీని గురించి మనం ప్రాముఖ్యంగా ఈ 41వ అధ్యాయం గురించి మనం ప్రాముఖ్యంగా గమనిస్తే 4 పాయింట్లు నేను చెప్తాను.
ఈ 4 పాయింట్లు మీరు అనేక మార్లు వినుండొచ్చు, అనేక మార్లు మీరు దీన్ని ధ్యానించుండొచ్చు. కానీ ఈ 41వ అధ్యాయ పరంగా 4 పాయింట్లలో మొట్టమొదటి పాయింట్ మనం గమనిస్తే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు నియంత్రణ కలిగి ఉన్నారు సమస్తముపై అనేది మనం గమనించాలి. మొదటి 7 వచనాలలో మీరు గమనిస్తే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనే మాటను మనం గమనించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ 2వ వచనంలో నీతిని జరిగించుటకు తూర్పు నుంచి పిలిచిన వారు ఎవరు అనే మాటలో వివాదాస్పదంగా ఉన్నది. ఎందుకు అని అంటే, ఇది కొంతమంది బైబిల్ జ్ఞానులు అనే మాట ఇది అబ్రహాం గారి గురించి రాయబడింది. ఎందుకంటే దేవుడు ఆయనను తూర్పు నుంచి పిలిచారు, నీతిమంతుడుగా ఎంచారు, రాజులు ఆయన ముందు నిలబడలేకపోయారని ఒకరు అంటుంటే, ఇంకొకరు అనే మాట ఏంటిదంటే ఇది రాజైన సైరస్ గురించి అంటున్న మాట అనేది కొంతమంది అంటుంటారు. దీనికి ప్రూఫ్ ఏంటిది అని అనగా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనంలో దీని గురించి రాయబడింది అని కొంతమంది అని అంటుంటారు. మనం కానీ దీని గురించి లోతుగా అధ్యాయం చేస్తే హిబ్రూ భాష నుంచి అరమిక్ భాషలో మార్చినప్పుడు కూడా దీన్ని సైరస్ అనే రాజు గురించే అనే మాట ఇక్కడ రాయబడింది. కానీ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనే మొట్టమొదటి పాయింట్లో ప్రాముఖ్యమైన పాయింట్ వచనం ఏంటిదనగా 4వ వచనం చదవండి. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే, నేను మొదటి వాడను కడవరి వారితోనూ ఉండువాడను. మొదటివాడును కడపడి వారితో ఉండువాడను. ఐ యామ్ ద ఫస్ట్ అండ్ ఐ యామ్ ద లాస్ట్. అల్ఫయు ఒమేగాయు నేనే అనే మాట ఇక్కడ రాయబడేది. దీంట్లో మనం ఆలోచిస్తే అది అబ్రహాం గారైనా పర్వాలేదు, అది రాజైన సైరస్ అయినా పర్వాలేదు, ఈరోజు పరిస్థితులున్నా పర్వాలేదు. ఎందుకనగా ఆయన అల్ఫయు ఒమేగాయు అయిన దేవుడు, ఆయన మొదటివాడును కడపటి వారితో ఉండువాడైన దేవుడు అనేది మనం గమనించాలి. మనము ఆల్ఫయు అనే దాని గురించి ఆలోచిస్తే అబ్రహాం గారిని నీతిమంతుడిని చేసి తూర్పు నుంచి పిలిచిన దేవుడు ఆయనే. ఈ అధ్యాయాన్ని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఇది 150 సంవత్సరాలు తర్వాత జరగబోయేది. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. 150 సంవత్సరాలు తర్వాత జరగబోయే దాని గురించి యెషయా గారు ఇప్పుడే ప్రవచిస్తున్నారు. అనగా అల్ఫయు ఆయనే, ఒమేగాయు ఆయనే అనేది మనం గమనించాలి. దీంట్లో ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు నియంత్రణ కలిగి ఉన్నారు సమస్తముపై అనేది మన జీవితాల్లో మనం గమనించాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనేది మనం నమ్ముతున్నామా, మనం విశ్వసిస్తున్నామా అనేది ఆలోచించాలి. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది మనం గమనించాలి. నేను ఒక మాట చెప్తున్నాను. నీళ్ళపై నడిచేటప్పుడు పేతురు గారు ప్రార్థించారు యేసయ్యని. పేతురు గారు యేసయ్యకి ప్రార్థన చేయగా, దేవా నేను కూడా నీళ్ళపై నడుస్తానని ప్రార్థించగా, నువ్వు రా అని దేవుడు పిలిచారు, యేసయ్య పిలిచారు. యేసయ్య పిలవగానే పేతురు గారు 2-3 అడుగులు వేసేసారు. 2-3 అడుగులు వేసినప్పుడు అద్భుతంగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఏ అడుగులు వేయించిన దేవుడు, ఏ ప్రార్థన ఆలకించిన దేవుడు వైపు పేతురు గారు చూడకుండా ఎప్పుడైతే లోకం వైపు చూశారో వారు మునిగిపోయారు. వారు మునిగిపోయినా మీరు గమనించాలి, వారు మునిగిపోయినా గాడ్ వాజ్ ఇన్ కంట్రోల్. దేవుడు నియంత్రణ కలిగి ఉన్నారు. మునిగిపోతున్న పేతురు గారిని దేవుడు పైకి తెచ్చారు. ఈరోజు నా జీవితాల్లో కూడా మనం ప్రార్థిస్తాం. ప్రార్థించింది మన జీవితాల్లో దొరికినప్పుడు పేతురు గారి వల్లే లోకం వైపు చూస్తున్నాం. యేసు వైపు చూసి మనం నడుస్తే మునగకుండా ఉంటామేమో. చరిత్రలో నీళ్లపై ఒక 2-3 అడుగులు వేసింది మనుషుడు ఎవరు అంటే యేసు ప్రభువు వారి తర్వాత పేతురు గారే. ఆయన ఒడ్డు వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆయన ఏమి చేశారు? లోకం వైపు తిరగడాన్ని బట్టి, లోకాన్ని చూడడాన్ని బట్టి ఆయన మునిగిపోయాడు. మన జీవితాల్లో కూడా ప్రార్థన ఆలకించే వారికి యేసు ప్రభువు వారు, ప్రార్థన ఆలకించబడింది అని అంటే యేసు ప్రభువు వారి వైపు కాకుండా లోకం వైపు చూస్తే మనం కూడా మునిగిపోతున్నాం. ఈరోజు ఆ విధంగా మునిగిపోయే పరిస్థితుల్లో మీరు ఒక్కడి గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మునిగిపోతున్న నీ జీవితాలని, లోకం వైపు చూసి నాశనమైపోతున్న జీవితాలని, నువ్వు అనుకున్నట్టు నీ జీవితం లేనప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు ఉన్నారు అనేది మీరు ఎన్నడూ మరవకండి. ఎందుకనగా అది అబ్రహాం గారైనా, అది సైరస్ అన్నా, ఈరోజు ఎవరైనా పర్వాలేదు, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనేది మనం గమనించాలి. రేపు మదర్స్ డే కాబట్టి ఇందాక నేను చూపెట్టాను కదా, ఈ ఫోటో మీరు చూడండి. ఈ ఫోటోలో సింహం ఏ విధంగా కనపడుతుందంటే మింగేస్తున్నట్టు కనపడుతుంది ఒక దృష్టిలో కాపాడుతున్నట్టు కనపడుతుంది. కరెక్టే. కాబట్టి బిడ్డలు ఎప్పుడైనా ఆ దృష్టితోని తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ఒక విలన్లాగా, ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను చూడకూడదని ఒకటి నేను చెప్తున్నాను. మీరు ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో చూస్తే ఒక చిన్న బాబు ముఖ చిత్రాన్ని దించబడింది. ఆ చిన్న బాబు ముఖ చిత్రాన్ని మీరు దీర్ఘంగా మీరు ఒక్కసారి గమనించండి. దీంట్లో తల్లిదండ్రులు అరుచుకుంటున్నారు. కాబట్టి బిడ్డల కనుదృష్టి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండాలి అనేది
అంకుల్ ఆంటీ, అన్నయ్య అక్కయ్య, తమ్ముడు చెల్లెమ్మ మీపై కూడా ఆధారపడింది. ఎందుకు అని అంటే మన స్వభావము, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఒకరి పట్ల ఒకరు, అదే కనుదృష్టితోని వారు కూడా చూసే అవకాశం చాలా మటుకు ఉంది అనేది మనం గ్రహించాలి. కాబట్టి మీరు అరుచుకోవడాన్ని బట్టి, మీరు తిట్టుకోవడాన్ని బట్టి, ఒకరి కోపం ఒకరిపై తీసేయడాన్ని బట్టి, కుటుంబంలో నియంత్రణలో ఉంది, కుటుంబాన్ని మేము నియంత్రిస్తున్నాం అనే ఆలోచనలో మీరు జీవిస్తుండొచ్చు. కానీ అది కుమారుడిపై, కూతురుపై ఎంత ప్రభావితం అవుతుందో అనేది గమనించాలి. ఏ పరిస్థితి ఉన్నా దేవుడి వైపు చూడండి, దేవుడు సమస్తాన్ని నియంత్రించి ఉన్నారు అనేది మనం గ్రహించాలి. తమ్ముడు, చెల్లెమ్మ, నువ్వు నిరాశలో ఉన్నావా? నువ్వు నిస్పృహలో ఉన్నావా? నీ జీవితం అనుకున్నట్టు లేదా? నువ్వు ప్రార్థించావు, దొరికింది, ప్రార్థించావు, సంతానం ప్రార్థించావు, వివాహం జరుగుతుంది, జరిగింది, నువ్వు గర్భంతోనున్నావు, నువ్వు అనుకున్నట్టు నీ రిపోర్ట్స్ లేవేమో, నువ్వు అనుకున్నట్టు నీ వైవాహిక జీవితం లేదేమో. కానీ ఒక్కటి నువ్వు మరవకు, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు నీ జీవితంపై నియంత్రణ ఉంది. నువ్వు కేవలం నువ్వు చేయవలసింది దేవుడి వైపు చూడు. మునిగే వరకు, పేతురు గారు మునిగినట్టు మునిగే వరకు నువ్వు ఆగకు. నీ ప్రార్థన ఆలకింపబడింది, నువ్వు దేవుడి వైపు చూసుకుంటూ నువ్వు అడుగులు వేయి. దేవుడు సమస్తములు ఆయన నియంత్రణలో నిన్ను నడిపించి దీవించునుగాక. ఆమెన్. మనం కానీ యెషయా గ్రంథం 41వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూద్దాం. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, భూదిగంతములు వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుచున్నారు. వారు ఒకరినొకడు సహాయము చేసుకొందురు, ధైర్యము వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును. సుత్తితో నునుపు చేయువాడు దాగలి మీద కొట్టువానిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును. ఏమర్థమైంది మీకు ఇక్కడ? 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఇప్పుడు మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు మనం గమనిస్తే ప్రతి విషయములోకి దేవుడిపై నియంత్రణ ఉంది. ప్రతి విషయం. ఎందుకంటే ఆయన ఆల్ఫయో, ఆయన ఒమేగా, ఆయన మొదటివారు కడపడి వారితో నుండును అనే మాట ఎంతో అద్భుతంగా రాయబడ్డది. ఈరోజు ఆ దేవుడు నీతో కూడా ఉన్నారు. ఇక్కడ ఒక వివాదాస్పదంగా ఇది అబ్రహాం గారా, రాజైన సైరస్ అనే దాంట్లో తేలింది. అబ్రహాం గారైనా పర్వాలేదు, సైరస్ అయినా పర్వాలేదు, ఈరోజు ఎవరైనా పర్వాలేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, దేవుడు తన సార్వభౌమత్యములో, God in his sovereign power, he can use anybody for the benefit, for the blessing of his children. ఆయన బిడ్డల ఆశీర్వాదం కొరకు, ఆయన బిడ్డల జీవితాల్లో ఒక గొప్ప కార్యం జరగాలని చెప్పి దేవుడు ఎవరినైనా ఎంచుకొని వారిని ఒక పాత్రగా, ఒక సాధనంగా దేవుడు వాడుకుంటారు. ఇక్కడ కూడా రాజైన సైరస్ని దేవుడు వాడుకున్నారు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఈ 5వ వచనంలో 7వ వచనం వరకు మనం గమనిస్తే వారు ఏమి చేస్తున్నారు అని అనగా, వారు లోకం వైపు చూస్తున్నారు సహాయం కొరకు. లోకం వైపు చూస్తున్నారు, లోకంలో ఉన్న వస్తువుల వైపు వారు చూస్తున్నారు, లోకము తయారు చేసిన వాటిపై చూసుకొని దే ఆర్ ఫీలింగ్ దట్ వీ నీడ్ సపోర్ట్, మాకు సహాయం కావాలి, మాకు సహాయం ఇక్కడి నుంచే వస్తుంది అనే విధంగా వారు వేచి చూస్తున్నారు. ఈరోజు నేను చెప్పే మాట, ఈరోజు ఎవరి వాక్యం ఉంటున్నా, నువ్వు నిరాశలో ఉన్నా, నువ్వు నిస్పృహలో ఉన్నా, నీ జీవితంలో నువ్వు ఒక నెగిటివ్ ఆలోచనలు ఉన్నా, నువ్వు అనుకున్నట్టు నీ జీవితం లేని పరిస్థితుల్లో నువ్వున్నా, నువ్వు సహాయం కోరుకో, ఆధారం కోరుకో, లోకం వైపు చూడకు, లోకరితమైన స్నేహాల వైపు చూడకు, నువ్వు జీవితంలో ఎటు చూడకుండా నువ్వు చూడవలసింది దేవుడి వైపు చూడు. దేవుడు నీకు సహాయం అందించే దేవుడు. ఎందుకనగా హీ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు మన జీవితంపై నియంత్రణ కలిగి ఉన్న దేవుడు అనేది నువ్వు మర్చిపోవద్దు. వెన్ యూ లుక్ అప్ టు ద లార్డ్, నువ్వు దేవుడి వైపు చూడు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడని యేసు వైపు నువ్వు చూడు. నీ జీవితంలో సమస్తానికి నీకు జవాబు దొరుకుతుంది అనేది నువ్వు గ్రహించాలి. మీరు ఈ వీడియోలో ఈ సాక్ష్యాన్ని, మీరు ఇంగ్లీష్లో ఉంది, వర్డ్స్ వస్తున్నాయి, మీరు వినండి. వీళ్ళని ఏమంటారు అంటే సాటనిస్టులు అంటారంట. అంటే సాతాను బిడ్డలుగా సాతానుడు బిడ్డలుగా పిలవడేవారు. వీళ్ళలో 12,000 మంది సాతాను శిష్యులు ఉన్నారని చెప్పి ఇక్కడ రాయబడింది. మీరు గమనించవలసింది, ఈయన ఇంత ఆకారము, ఈయన ఆవభావాలు కానీ, ఈయన తయారయ్యే పద్ధతిని చూస్తే సాతానుడు బిడ్డలాగానే కనపడుతున్నాడు. కానీ మీరు గమనిస్తే ఇతను ఒకరోజు దేవుడు దర్శనం కలిగి దేవుడి ప్రేమని తట్టుకోలేక ఆ సాతానుడి అనుచరించే వాటివన్నీ వదిలేసి దేవుని ప్రేమను హద్దుకొని మారు మనసు పొందాడంట. దేవుడి నామానికి స్తోత్రం. ఈరోజు నేను చెప్పే మాట, దేవుడు పరిశుద్ధులతోనే ఉంటాడు, దేవుడు ప్రతిరోజు ప్రార్థనలు చేసే వారితోనే ఉంటాడు, దేవుడు ప్రతిరోజు ఆదివారం సంఘానికి వెళ్ళే వారితోనే ఉంటారు అనేదే కాకుండా, మీరు గమనించవలసింది, దేవుడి లోకంలోకి వచ్చింది పాపుల కోసము. ఆ దేవుడు ఈరోజు
మనమందరి జీవితాల్లో మన తోడై ఉన్నారు అనేది మనం గ్రహించాలి. మీరు కానీ 8వ వచనం చూడండి ఒక్కసారి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని నా యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంధముల నుండి నేను పట్టుకొని దాన్ని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఏమన్నా, దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు, ఆయన పిలిచి ఉన్నాడు, ఆయన మన తోడై ఉన్నారు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. నేను ఒక పాయింట్ చెప్తాను, మీరు చాలా లోతుగా ఆలోచించండి. దేవుడు మన జీవితాల్లో దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు అనుమతిస్తారు. చాలా జాగ్రత్త వినాలి. కొన్ని మార్లు మన జీవితాల్లో దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు దేవుడు అనుమతిస్తారు. కానీ ఆ దేవుడు అనుమతించినప్పుడు మళ్ళీ తిరిగి దేవుడి దగ్గర నుంచి వచ్చే అవకాశం కూడా దేవుడు ఇస్తారు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, తప్పిపోయిన కుమారుడు పాత నిబంధనలో. మీరు అనొచ్చు, బ్రదర్ పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు, కొత్త నిబంధనలో కదా బ్రదర్ తప్పిపోయిన కుమారుడు. అవును, తండ్రిని ఆస్తి అడిగాడు, ఆస్తి ఇచ్చేసాడు, ఎంజాయ్ చేశాడు, తిరిగి వచ్చినప్పుడు తండ్రి హద్దుకున్నాడు. పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు దావీదు గారు, దేవుని హృదయానుసారుడు దావీదు గారికి దేవుడు అన్నీ ఇచ్చారు. ధైర్యాన్ని, సాహసాన్ని, కిరీటాన్ని అన్నీ ఇచ్చినప్పటికీ దావీదు గారు తప్పిపోయారు. బెత్షెబాతోని పాపంలో ఆయన తప్పిపోయి దేవుడి నుంచి దూరం అయిపోయి ఎవరు కూడా ఊహించని కార్యాలన్నీ దావీదు గారు చేసినప్పటికీ దేవుడు తిరిగి దావీదు గారిని హద్దుకున్నారు. దావీదు గారు దేవుడి నుంచి దూరమైనంతసేపు దేవుడు దావీదు గారిని వదలలేదు. దావీదు గారు దేవుడిని వదిలేశారు, కానీ దేవుడు మాత్రం దావీదు గారిని వదలకుండా నాతాన్ అనే ప్రవక్తని దావీదు గారి దగ్గరికి పంపించి మళ్ళీ ఆయన జీవితంలో పశ్చాత్తాప అనుభవం కలిగించేటట్టు చేశారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు, నేను చెప్పే మాట, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, నీ జీవితంలో నువ్వు మరవకు. నీ తోడు ఎవ్వరు ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నారు, నీ తల్లిదండ్రులు నీ తోడై ఉన్నారు. మీరు మరవకండి. దేవుడు తిరిగి హద్దుకునే దేవుడు. నువ్వెంత దూరం వెళ్ళినా నీ తోడు నిలబడే దేవుడు అనేది గ్రహించారు. మదర్స్ డే కదా, ఈ వీడియోని మీరు ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీరు గమనిస్తే కుక్క పిల్ల, చిన్న కుక్క పిల్ల తప్పు చేసింది. చిన్న కుక్క పిల్ల తప్పు చేస్తే అక్కడున్న యజమానురాలు నటిస్తుంటే ఇద్దరు ముఖాలు చూడండి. నాకే కరిగిపోయాను, నేను ఈ వీడియో చూస్తుంటే నాకే హృదయం కరిగిపోయే పరిస్థితి. ఇద్దరు మౌనంగా ఉండి మాటలిని ఎప్పుడైతే ఆ చిన్న కుక్కపిల్లని పప్పిని కొట్టడానికి వచ్చిందో, తల్లి చేస్తున్న పని చెయ్యి బట్టి యజమానురాల్ని ఆపుతుంది. ఈరోజు నేను చెప్పే మాట మీరు ఆలోచించవలసింది. నువ్వు ప్రేమించిన వారు నిన్ను వదిలేస్తారు, నువ్వు ఆశపడ్డవారు నిన్ను వదిలేస్తారు, నువ్వు నమ్మిన వారు నిన్ను వదిలేస్తారు, ప్రాణ స్నేహితులు నిన్ను వదిలేస్తారు, నీ తోబుట్టులు కూడా నిన్ను వదిలేస్తుండొచ్చు, నువ్వు కట్టుకున్న భార్య భర్త నిన్ను వదిలేస్తుండొచ్చు. కానీ నీ దేవుడు నిన్నెన్నడూ వదిలే దేవుడు కాదు. దేవుడిచ్చిన తల్లిదండ్రులు నిన్నెన్నడూ వదిలే దేవుడు కాదు. వారు కరిగిపోతారు, వారు కష్టపడతారు, వారు నష్టపడతారు, వారు ఏదైనా చేస్తారు మన క్షేమం కొరకు అనేది గమనించాలి. అందుకే మీరు ఆలోచించండి. ఈ వీడియోలో ఉన్నట్టు ఆ కుక్క పిల్లకి ఏం కావద్దని తల్లి అడ్డుకున్నట్టే నీకు నాకు ఏమి కాకూడదు, నీవు నేను నరకంలోకి వెళ్ళకూడదని ఆ తండ్రి అయిన దేవుడు ఆయన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేశారు. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట, ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అండ్ గాడ్ ఈజ్ విత్ అస్ అనేది మనం గమనించాలి. ఇక్కడ మీరు ఒక మాటను మీరు గమనిస్తే, ఈ 8 నుంచి 13వ వచనం వరకు డు నాట్ బి అఫ్రేడ్ అనే మాట, నువ్వు భయపడకు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలియదు. అంకుల్, ఆంటీ, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? మీరు విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో. మీ బిడ్డల జీవితాలను చూసి, వారి ప్రవర్తనలు చూసి, వారి స్వభావాలను చూసి, వారు సెటిల్ అవ్వకపోవడాన్ని చూసి, వారి వివాహాలు అవ్వట్లేదని చూసి, వారి గర్భఫలం ధరించట్లేదని చూసి ఒక దుఃఖంలో మీరున్నారు. కానీ గాడ్ నోస్, దేవుడికి తెలుసు. మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నియంత్రణ కలిగి ఉన్నాడు. హీఈస్ ఇన్ కంట్రోల్. లోకం మంచిగా ఉంది, లోకంలో ఉన్న సలహాలు బాగున్నాయి, అవి మంచివి కాకపోయినా అవి మంచివి అనే విధంగా మీరు జీవించకండి. నీ జీవితంలో నువ్వు దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు అనుమతిస్తారు.
ఎందుకనగా నువ్వు తిరిగి వచ్చే పరిస్థితులను కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ ఏర్పాటు అయినప్పుడు తిరిగి వచ్చి దేవుడు నిన్ను హద్దుకునే విధంగా దేవుడు ప్రేమించి అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఈ సాక్ష్యాన్ని మీరు విన్నప్పుడు మీరు గమనిస్తే, సాతానుని అనుసరించి సాటనిస్టులు అని పేరు పెట్టుకున్నవారు 12,000 మంది ఆ సాటనిస్టులుగా ఉన్నవారు దేవుడు ఒక్క దర్శనం ఇచ్చి ఆయన ప్రేమను కుమ్మరించగా సమస్తాన్ని వదులుకున్నాడు. దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితిని దేవుడు అనుమతించినప్పటికీ కూడా తిరిగి వచ్చే ఆ పరిస్థితులు ఏర్పాటు చేసినప్పుడు దేవుడు హద్దుకునే పరిస్థితులు కూడా దేవుడు ఆ అవకాశం అతనికి ఇచ్చాడు. ఈరోజు నీ నా జీవితాల్లో గమనించాలి, నీ తోడు నీ తల్లిదండ్రులు ఉంటారు. ప్రాముఖ్యంగా మదర్స్ డే సందర్భం నీ తల్లి నీ తోడైంది కదా. మన లైఫ్లో మన బెస్ట్ ఫ్రెండ్, ద ఫస్ట్ లవ్, ద ఫస్ట్ కిస్, ద ఫస్ట్ టచ్, ఎవ్రీథింగ్ ఈజ్ మదర్. ఎవ్రీథింగ్ ఈజ్ మదర్ కదా. మొట్టమొదటిగా మనం హద్దుకుంది, మొట్టమొదటిగా ముద్దు పెట్టుకుంది, ఏదైనా స్పర్శ మనకి తెలుసు అని అంటే అది తల్లి. ఈరోజు ఎందుకు ఆ తల్లిని ఒక విలన్ లాగా చూస్తున్నాం? ఒక తల్లిని ఒక పనికిరానామేలాగా ఎందుకు మనం చూస్తున్నాం? ఎందుకు ఎదురిస్తున్నాం? ఎందుకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం? ఎందుకు లెక్కలేనితనంగా మనం జీవిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ కుక్క పిల్లని తల్లి కాపాడుతుంది. నిన్ను నన్నును మన తల్లి ఎంతగా కాపాడుతూ వచ్చి తన నిద్రని త్యాగం చేసింది, తిండిని త్యాగం చేసింది, ఆరోగ్యాన్ని త్యాగం చేసి, శరీరాన్ని త్యాగం చేసింది, తనకున్న సంతోషాలను, కోరికలు, ఆశలన్నిటినీ త్యాగం చేసి నిన్ను సంరక్షించడానికి చేసింది. ఈరోజు ఆ తల్లి విలువ మన జీవితాల్లో ఉందా? తమ్ముడు ఒక్కసారి ఆలోచించు. తల్లినిచ్చి తండ్రినిచ్చిన దేవుడి పట్ల మనకు కంట్రోల్ ఉంది. ఆ దేవుడిని తోడై ఉన్నారనే ఆత్మీయ విశ్వాసంలో నువ్వు బలపడాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, నీ జీవితంలో ఉన్న పర్సెప్షన్, ఏ కనుదృష్టితోనైతే నువ్వు తల్లిదండ్రులను చూస్తున్నావో అవన్నీ తొలగిపోవునుగా. ఏ నెగిటివ్ కనుదృష్టితో, ఏ నీ జీవితంలో నా తల్లిదండ్రులు మంచివారు కాదనే కనుదృష్టితో నువ్వు చూస్తున్నావో అన్నీ తొలగిపోవునుగాక. నీ జీవితంలో ఏ విధంగా అయితే తల్లిదండ్రుల ప్రేమను విలువయ్యకుండా, అతి ముఖ్యంగా దేవుడి యొక్క కృప, కనికరాన్ని, ప్రేమని, త్యాగానికి విలువయ్యకుండా జీవిస్తున్నావో అవన్నీ తొలగిపోయి ఒకటి గుర్తుపెట్టుకునే విధంగా దేవుడికి నీ జీవితంపై నియంత్రణ ఉంది. దేవుడు నీ తోడై ఉన్నారు. కాబట్టి నువ్వు భయపడకుండా నువ్వు జీవించాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, మా జీవితాలపై నియంత్రణ కలిగిన దేవుడివి, మా తోడున్న దేవుడివి తండ్రి. మమ్మల్ని విడనాడని దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు. ఈ సత్యాన్ని గ్రహించి రక్షణ తీర్మానం విన్న ప్రతి బిడ్డని మెండుగా దీవించమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ కలుసుకునేంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తల్లి, రేపు మాతృదినోత్సవం. ప్రతి తల్లికి మరొకసారి మీకు ఎంతో వందనాలు. హ్యాపీ మదర్స్ డే అడ్వాన్స్గా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.